యేసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటిలేని గొప్ప యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రభు యొక్క సమాధానము మీ యొక్క హృదయమునకు మీ యొక్క తలంపులకు కావలిగా ఉండును గాక. అసమాధానం తొలగిపోవును గాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యముల నుండి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడును ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం సిగ్గుపరచని విశ్వాసం. విశ్వాసం నీకు ఎంత ఎక్కువగా ఉంటే నీ జీవితంలో సిగ్గు అనేది లేకుండా పోతుంది. ఎందుకంటే నీ విశ్వాసము ఎప్పుడు కూడా నిన్ను ఏం చేయదు, సిగ్గుపరచదు. సిగ్గు అనేది ఎవరు పొందుకుంటారు అని అంటే విశ్వాసము లేనివారు. విశ్వాసము ఎవరిలైతే ఉండదో వారు సిగ్గుపడే పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఒక మాట అంటుంటారు, మాకు సిగ్గైతుంది, మాకు సిగ్గైతుందని. ఎందుకు సిగ్గైతుంది? నీలో ఏమీ లేదు, విశ్వాసము లేదు. విశ్వాసము లేని ఆదాము హవ్వ మొట్టమొదటిగా ఏం పొందుకున్నారు? వాళ్ళు సిగ్గుపడ్డారట. దేనికి సిగ్గుపడ్డారు? ఆదికాండం 3వ అధ్యాయములో మనం చూస్తే సాతాను వారితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తుగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలోని దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగెను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు అని ఏమే చెప్పడం ఇంకా కొంచెం ఎక్స్ట్రా మాట్లాడింది కదా. ఏమన్నది? దేవుడు తినొద్దు అన్నాడు, కానీ ఏమేమన్నది? తినొద్దంట, ముట్టొద్దంట. ఎక్స్ట్రాలు మాట్లాడినప్పుడు సైతాన్ కూడా ఎక్స్ట్రాలే మాట్లాడతాడు. వాడేమన్నాడు? అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అంటే అవిశ్వాసము అనేది ఎంత ప్రమాదకరమైనదంటే మన నిజస్థితిని మనం మర్చిపోయేటట్టు చేస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఆదాముకు తండ్రి ఎవరు అంటే దేవుడే. తల్లి గర్భములో నుండి వచ్చినోడు కాదు ఆదాము. దేవుడు తన పోలికలో తన స్వారూప్యంలో నేల మట్టిలో నుండి అతన్ని కలగజేశాడు. దేవుని స్వారూప్యం పొందుకొని పుట్టినోడు వీడు. అందుకే దేవుని కుమారుడు అన్న మాట రాయబడింది. హల్లెలూయా. అంటే దేవుడు మహిమతో నింపబడి ఉన్నాడు కాబట్టి వీడు దేవుని మహిమతో నింపబడి మహిమ కలిగిన ప్రాంతంలో ఉన్నాడు. దాని పేరు ఏదెను తోట. అది చల్లగా ఉండే ప్రాంతం. అక్కడ వేడి లేదు, అక్కడ చలి లేదు, అక్కడ కంపలు లేవు, అక్కడ తిప్పలు లేదు, అక్కడ కన్నీళ్లు లేవు, అక్కడ చెమట అనేది లేదు. అది ఒక మహిమతో నింపబడిన ప్రాంతం. ఇట్స్ ఎ గుడ్ ప్లేస్, గార్డెన్ ఆఫ్ ఈడెన్. అయితే అటువంటి ప్రాంతములో నివసిస్తున్న వీరు తమ నిజస్థితిని మర్చిపోయే అంత పరిస్థితి దేని ద్వారా వారికి వచ్చిందంటే వారిలో అవిశ్వాసము ద్వారా. అందుకే పౌలు గారు అంటారు రోమీలకు రాస్తూ ఆ యొక్క 10వ అధ్యాయములో 17వ వచనంలో ఏమంటాడంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అందరు జాగ్రత్తగా వినండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, కాగా
వినుట ద్వారా విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే మన చెవులు ఎప్పుడు ఏమింటుండాలి? క్రీస్తును గురించిన మాట. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నాం, వాళ్ళు వీళ్ళు రోజుకి ఎన్నో శబ్దాలు మన చెవుల నుండి వెళ్తూ ఉంటాయి, ఎన్నో మాటలు మనము వింటూ ఉంటాం. అయితే వాటన్నిటికంటే ఎక్కువగా మన చెవులు ఏమి వినాలి అనంటే క్రీస్తును గూర్చిన మాట వింటూ ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తును గూర్చిన మాట మనం వింటామో అప్పుడే విశ్వాసం అనేది పెరుగుతుంది. హల్లెలూయా. అవిశ్వాసానికి చోటు అనేది ఉండదు. అవిశ్వాసం మన దరి యొద్దకు కూడా రాదు. అవిశ్వాసంతో మనకు పొత్తే ఉండదు. విశ్వాసి విశ్వాసంతో నడుచుకుంటాడు అంతే. దేవుని నామానికి మహిమకరం కాక. అయితే ఈ విశ్వాసం ఎటువంటిదంటే నిన్ను ఎన్నడూ సిగ్గుపడని అని విశ్వాసము. విశ్వాసము మనని ఎన్నడూ కూడా ఏం చేయదు, సిగ్గుపడనివ్వదు. అందుకే భక్తుడు ఈ రీతిగా రాసుకున్నాడు కదా, నిన్ను నమ్మినచో సిగ్గుపడనివ్వవు. హల్లెలూయా. ఎవరిని నమ్మినచో, ఎవని యందు విశ్వాసం ఉంచినచో, ఆయన యొక్క మాట యందు విశ్వాసం ఉంచినచో, ఆయన మీద విశ్వాసం ఉంచినచో అది ఏం చేయదు మనను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు వీరి అవిశ్వాసం ఏం చేసిందంటే వారు ఆ పండును తిని కదా వారి నిజ స్వరూపం నిజస్థితిని కోల్పోయి ఏమవుతున్నారు? ఇప్పుడు సిగ్గుతో ఎక్కడున్నారంట? ఒక చెట్లలో దాచుకొని ఉన్నారు. ఎందుకు? దిగంబరులమై ఉన్నామని. దేవునితోటి ఆ మాట అంటాడు ఆదాము. ఏమంటాడు? ఆదామా నీవెక్కడున్నావు అంటే ఏమంటున్నాడు అక్కడ? చదుమా ఏమంటున్నాడు అక్కడ? అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను అందుకు ఆయన నీవు దిగంబరివని. నీవు చాలా జాగ్రత్తగా ఇక్కడ ఒక మాట ఉంది. ఇక్కడ నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. చూసారా, నీకు ఎవరు చెప్పారయ్యా నువ్వు దిగంబరిగా ఉన్నావని అంటూ దాని మూలం చెప్తున్నాడు దేవుడు. ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా నువ్వు దిగంబరి అవుతావు. దేవుని మాట వినకపోతే నువ్వు అవిశ్వాసం అనే దీనిలోకి వచ్చిందంటే నువ్వు దిగంబరివి, సిగ్గుపడతావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. విశ్వసించు వాడు ఎన్నడు ఏం కదట కలవరము నొందడు అనే వాక్యం చెప్తా ఉంది. విశ్వసించేవాడు ఎట్లుంటాడంటే సింహంలాగా కనబడతాడు ధైర్యంగా. కానీ ఈడు ఏం చేస్తున్నాడు? సిగ్గుతో మొట్టమొదటిగా భయం ఎంటర్ అయింది, భయంతో పాటు సిగ్గు కదా. ఈ సిగ్గుకు కారణం ఏంటంటే అవిశ్వాసము. నిజస్వరూపాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. వాస్తవాలను అంటే దేవుడు నీకు కలిగిన, దేవుడు నీకు ఇచ్చిన వాటిని మర్చిపోయేటట్టు చేస్తుంది అవిశ్వాసము. కొంచెం వాల్యూమ్ పెంచండి. సో అది అవిశ్వాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? విశ్వాసం ఉంచువాడు సిగ్గు పడడు. సిగ్గును పడకుండా చేసేది ఏంటి? విశ్వాసం. అందుకే ఆ విశ్వాసము ఎట్లొస్తుందంటే క్రీస్తు గూర్చిన మాట వినుట వలన. సో నువ్వు ఎక్కువ ఏమింటుండాలా? సీరియల్లో ఉన్న సీరియస్నెస్ వినొద్దు. ఇరుగు పొరుగు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని ఆ మాటలు వినొద్దు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాలికవి. ఆమేన్. నువ్వు వినాల్సిందేంటి? నువ్వు వాక్యం చదివేటప్పుడు కూడా మెల్లగా నోట్లో చదవద్దు. నీ చెవులకు వినబడేంత స్వరముతో చదవాలి. నీ నోట్లో నుంచి వచ్చేది ఇట్లా పోతా ఉండాలి, అది లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఇట్లా పోతా ఉండాలి, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే హృదయంలో విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు సిగ్గు అనేది మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసముతో జీవించిన వారు కొంతమంది బైబిల్లో ఉన్నారు. విశ్వాస వీరులు అని చెప్పండి అందరు కూడా. వారిని దేవుడు సిగ్గుపరచనీయలేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మొట్టమొదటి వ్యక్తులు విశ్వాసముతో నిలబడినవాడు. ఆమేన్. చూడండి, ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు తన అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. మొదటి కుటుంబం ఇది భూమి పైన, ఫస్ట్ ఫ్యామిలీ. ఆమేన్. 4, ఒకరు ఆదాము, హవ్వ, వారి సంతానము, పెద్దవాడు కయ్యోను, చిన్నవాడు హేబేలు. దేవునికి స్తోత్రం. ఈ ఆదాము హవ్వకు తెలిసింది ఏంటంటే దేవుడిచ్చేయి తీసుకోవడమే తెలుసు. కానీ వాళ్ళలో నుండి పుట్టిన కుమారులలో ఇద్దరు కూడా ఇచ్చే లక్షణంతో బయట ఉన్నారు. ఆమేన్. ఈ ఆదాము అవ్వ స్వభావం ఏంటంటే, వాళ్ళ విశ్వాసం ఏంటంటే తీసుకోవడం దేవుని దగ్గర నుంచి అన్ని. కానీ కయ్యోను హేబేలు యొక్క విశ్వాసం ఎటువంటిదంటే ఇచ్చే విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కయ్యోను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, హేబేలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అయితే ఇక్కడ తేడా ఏంటంటే కయ్యోను ఇచ్చాడు కానీ దేవుడు దానిని స్వీకరించలేదు. కానీ ఎప్పుడైతే హేబేలు అర్పించాడో అది దేవుడు ఏం చేశాడంట, స్వీకరించాడు. కారణం ఏంటి? దేవుడు పక్షపాతం కలిగినోడా అని అంటే నో, ఆయన న్యాయాధిపతి అయి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమి చూశాడంటే వాళ్ళలో విశ్వాసమును చూచాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, దేవునికి మనం ఇచ్చేటప్పుడు, అర్పించేటప్పుడు మనము విశ్వాసముతో, ఆమేన్, ఆచారంతో కాదు, ఆచారాలతో మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి ఇవ్వడం నేర్చుకుంటే నువ్వు ఎక్కడున్న గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటుంది నీ బతుకు. అందుకే చూడండి, ఆదివారం కానకనగానే 10 రూపాయలు మించరు వాళ్ళు, 20 రూపాయలు మించరు వాళ్ళు. 11 సంవత్సరాలు విశ్వాసి అయినా ఎక్కడుంటుంది మన రేంజు? 10కి 20కే ఫిక్స్ అయింటాడు. పిల్లలకు కూడా అదే నేర్పిస్తుంటారు. ఆమేన్. కారణం ఏంటంటే ఒక పాట ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక పుస్తకం ఉంటుంది. ఏంటది? నీ ధనము నీ ఘనము. అంతే. నీ ధనము నీ ఘనము ప్రభువా నా దశమా బా అంటారు కానీ ఏముండదు అక్కడ. ఊరికే పెదవులతో ఆరాధిస్తారు. వారి హృదయము, వాడి జీవితంలో దశమ భాగం ఎప్పుడు తెచ్చి ఉంటాడు దేవుని దగ్గరికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రానా. 1,00,000 రూపాయలన్నా దాంట్లో 10 రూపాయలు, సారీ 10,000 దశమ భాగం అంటే ఏందనుకున్నావు అన్న? 10,000 అంటే ఏమనుకున్నావు అంటారు కొంతమంది. 10,000 కాదన్నా, దాంట్లో 100 రూపాయలు చాలు దేవునికి కదా అని పాట మాత్రం గంభీరంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. మైక్ ఇవ్వకుండా కొట్లాడతారు. మరి అంత ఉంటుంది. మరి కానీ అది చేసే క్రియలు ఎట్లుంటాయి? అవి అవిశ్వాసపు క్రియలు. కాబట్టి కయ్యోను ఆ టైప్ అన్నమాట. దేవునికి స్తోత్రం. అతడు ఇష్టడుగా ఎందుకు కనబడలేదంటే అతనిలో ఏమీ లేదు, ఫెయిత్ కనబడడం లేదు, విశ్వాసం కనబడడం లేదు. అందుకే అతడు సిగ్గునొందాడు. వాడికి చాలా కోపం వచ్చింది, చాలా బాధ వచ్చింది. అందుకే ఆ హేబేల్ని చంపేశాడు కదా. నేను అన్ననయ్యి ఉండి, నేను పెద్దోన్నయ్యి ఉండి నాది తీసుకోలేదన్న వీడిని తీసుకున్నాడు బచ్చగాన్ని. మన లోపల ఒకలాంటి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. అన్నలంతా తమ్ముళ్ళ పైన పగల పెట్టుకొని తిరుగుతుంటారు, బ్రదరన్స్. ఆమేన్. హల్లెలూయా. యోసేపు ఇంట్లో అదే, యాకోబు ఇంట్లో అదే కదా, దావీదు ఇంట్లో అదే. ఎక్కడ చూసినా బ్రదరన్స్ ఫైటింగ్లే, గొడవలే. సో అవిశ్వాసముతో అందుకే దేవుడు స్వీకరించలేదంట. హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారికి ఇచ్చిన ప్రత్యక్షతలు అంటాడు, ఏమంటాడు ఇక్కడ? విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైనది దేవునికి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి శ్రేష్టమైనది? విశ్వాసము. శ్రేష్టమైనది ఏంటది? విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుడు ఇష్టపడింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే హేబేలు యొక్క అర్పణలో ఏముందంటే రక్తము కనబడతా ఉంది. రక్తం అనేది చాలా శ్రేష్టమైనది. అందుకే కడపటి ఆదామైన యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా?
తన స్వరక్తాన్ని చిందించి కార్చి ఆ రక్తాన్ని తీసుకొని ఒకేసారి అతి పరిశుద్ధమైన స్థలములోనికి ఆయన ఎంటర్ అయ్యాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఒకేసారి ప్రధాన యాజకుడు ఆయన తన స్వరక్తాన్ని, అందుకే అంటాడు పౌలు, మనం అందరం కూడా విలువ పెట్టి కొనబడిన వారము. దేని చేత కొనబడ్డాం మనం? యేసు క్రీస్తు యొక్క రక్తము చేత. నువ్వు పనికిమాలోని కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడివి, నువ్వు విలువ పెట్టి కొనబడిన దానివి నువ్వు. నీ మీద ఏముందో తెలుసా? యేసయ్య రక్తం ఉంది నీ మీద. ఆ రక్తము ద్వారా విమోచింపబడ్డావు నువ్వు. ఆ రక్తము ద్వారానే ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు సంహారకుడు నీ చుట్టే తిరుగుతున్నాడు, పిచ్చి కుక్క తిరిగినట్టు, కానీ నీ దగ్గరికి రావడం లేదు. కారణం ఏంటంటే నీ మీద యేసయ్య రక్తం ఉంది కాబట్టి. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈస్ అపాన్ యూ. హల్లెలూయా. అందుకే పేతురు అంటాడు, అమూల్యమైన రక్తం అని చెప్తూ అమూల్యమైన విశ్వాసం అంటాడు. సో ఈరోజు అమూల్యమైన విశ్వాసంతో బ్రతుకుదాం మనం, శ్రేష్టమైన విశ్వాసముతో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇది నిన్ను ఎన్నడూ సిగ్గుపడనివ్వదు. దేవునికి స్తోత్రం. ఇచ్చేటప్పుడు ఎట్లా ఇయ్యాలట? విశ్వాసముతో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విశ్వాసంతో వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కదా, ఆదాము అవ్వ తొయ్యబడ్డారు, గెంతి వేయబడ్డారు బయటికి. కానీ హేబేలు మాత్రం ఏమైతున్నాడు? విశ్వాసముతో శ్రేష్టమైనది దేవునికి ఇచ్చి ఏం జరిగిందంట తెలుసా? ఇక్కడ ఒక చక్కటి మాట ఉంది. ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా ఏం చేస్తున్నాడు? ఎంతమంది చూశారు హేబేల్ని? హేబేల్ని చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారా? కానీ ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఆమేన్. దేని బట్టి మాట్లాడుతున్నాడు? మనం ఈ లోకం వదిలిపోయినాక కూడా మన తరం, మన సంఘం, మనలో వాళ్ళందరూ కూడా మనలో ఉన్న విశ్వాసం గురించి మాట్లాడాలా. ఏం ఇల్లు కట్టుకున్నాడు, ఏం తిండి తిన్నాడు, ఏం బట్టేశాడు, ఏం పులిగోరేశాడు, అది కాదు. ఆమేన్. ఏం అసాధారణమైన కార్యాలు, ఏం అసాధారణమైన విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. నిజంగా దేవుడు వాళ్ళని ఎప్పుడు సిగ్గుపడనీయలేదు. అటువంటి సాక్ష్యాలు రావాలా బయటికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో నంబర్ 1, విశ్వాసము నందు వాడు ఏం కాడు? సిగ్గును అందాడు. సిగ్గును కలగజేయని విశ్వాసం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. నీ విశ్వాసం ఉంటే నీకు ఎప్పుడు సిగ్గుండదు. ఆమేన్. నువ్వు నిలబడిన మరుక్షణమే శ్రేష్టమైనది దేవునికి అర్పించినప్పుడు దేవుడు దాన్ని స్వీకరించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే హనోకు. ఆమేన్. ఆయన ఏం చేశాడంట ఇక్కడ చూడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. ఆమేన్. ఈయన విశ్వాసం సిగ్గుపడనీయలేదు. ఎందుకంటే ఈయన 380 సంవత్సరములు ఏం చేశాడు? భూమి మీద బ్రతికాడు. దేవునికి స్తోత్రం. అయితే 300 సంవత్సరాలు అతడు దేవునితో నడిచాడు. ఇతడు దేవునితో నడవడానికి కారణం ఏంటంటే విశ్వాసమే. అంటే దేవునికి ఇచ్చే విషయములో నీకు విశ్వాసం ఉండాలి. అర్పించే విషయంలో ఏం అర్పిస్తున్నాం మనం? స్తుతి అర్పిస్తున్నాం, స్తోత్రాలు అర్పిస్తున్నాం, కృతజ్ఞత స్తుతులు అర్పిస్తున్నాం. ఈ అర్పించే విషయాలు ఏముండాలా? విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఇక్కడ చూస్తే దేవునితో నడిచే విషయంలో కదా ఆయన విశ్వాసమును బట్టి నడిచాడు. అందుకే అతడు లేకుండా కొనిపోబడ్డాడు అన్న మాట రాయబడుతుంది. ఆమేన్. ఈరోజు మన పరిస్థితి అదే. ఇది దేవునితో నడిచే దినాలు ఇవి. లోకంతో కాదు నడిచే దినాలు కాదు. లోకముతో నడిచేవాడు విడిచిపెట్టబడతాడు. దేవునితో నడిచేవాడు రహస్య రాకడలో ఎత్తబడతాడు. దేవులారా, రాప్చర్లో వెళ్ళిపోతాడు వాడు. సో హానోకుకు జరిగినట్టే మనకు కూడా జరగబోతా ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు ఎగిరిపోతాం మనం తెలియం. ఆమేన్. అంతవరకు ఏం చేయాలా? దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకుంటూ ఉండాలి. ఆమేన్. ఆ వాక్యంతో ఎట్లా నడుచుకోవాలా? విశ్వాసంతో. వినేవాడు విశ్వాసంతో వినాలి, మాట్లాడేవాడు విశ్వాసంతో మాట్లాడాలి, అడుగులు వేసేవాడు అంత విశ్వాసమే, ఇంకా వేరేది ఏమీ లేదు. సో హానోకు ఏం చేశాడట?
విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఆమేన్ ఇష్టడై. ఆమేన్. దేవునికి ఎవరిష్టము? విశ్వాసం కలిగిన వాళ్ళే. వాళ్ళని ఎన్నడూ సిగ్గుపరచనీయడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీర్ఘ ప్రార్థనలు చేసేవాడు కాదు, విస్తారమైన చందాలు ఇచ్చేవాడు కాదు, ఆమెను విస్తారంగా ప్రయాసపడేవాడు కాదు. కళ్ళకు కనిపించే మంచి పనులు ఎన్ని చేసినా కూడా యు కాంట్ ప్లీజ్ గాడ్. నువ్వు దేవునికి ఇష్టడుగా మారబడవు. కానీ ఎప్పుడు ఆవగింజంత విశ్వాసం నీలో కనబడితే ఆ విశ్వాసమే దేవుని సన్నిధిలో నిన్ను ఇష్టడుగా చేస్తుంది. సో నిన్ను సిగ్గుపడనీయడైనా నువ్వు నడవాలి దేవునితో. దేంతో నడవాలి? నీ విశ్వాసాన్ని పెంచేది ఏంటో తెలుసా? నీ విశ్వాసంలో నీకు బలాన్ని ఇచ్చేదేదో తెలుసా? నీ విశ్వాసాన్ని గణపరిచేది ఏదో తెలుసా? దేవుని యొక్క వాక్యం. ఆమేన్. సో ఇట్ ఈస్ లైక్ ఎ బూస్ట్. ఆమేన్. దాన్ని ప్రతిరోజు తీసుకుంటా ఉండాలి. అందుకే అంటాడు దివారాత్రములు ఆనందిస్తూ ధ్యానించాడు. ఆ మాట చెప్పరు చాలా మంది. దివారాత్రి అనగా ధ్యానించడం అంటారు. ఆనందిస్తూ ధ్యానించేవాడు. వాక్యాన్ని ఎట్లా చదవాలా? ఆనందిస్తూ, ఆవలిస్తూ కాదు, ఆనందిస్తూ. గమనించారా ఎప్పుడైనా? కొంతమంది బైబిల్ తెరిచేగానే అంటారు. దురాత్మ ఉన్నాడేమో చూసుకో. ధ్యానించేవాడు ఏమవుతాడంట? సో మనం ప్రతిరోజు ప్రతి నిమిషం దేవునికి స్తోత్రం నేత పెట్టుకొని వాక్యం వినుకుంటా నిద్రపోతా. దేవనామానికి మహిమ కలుగును గాక. పాటలు కాదు, వాక్యం వింటా పడుకుంటేటప్పుడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు కొన్ని వాక్యాలు ఎట్లుంటాయంటే నిద్ర లేపేస్తాయి. ఆమె లోపల మంట పుట్టించేస్తాయి. వాక్యం వింటా ఉంటే, వాక్యం నెమరు వేసుకుంటా ఉంటే మన దగ్గర ఏమున్నట్టు తెలుసా? రెండంచులు కలిగిన ఖడ్గం ఉన్నట్టు. వాడి అయిన ఖడ్గం. దాన్ని పెట్టుకొని పండుకుంటే నీ దగ్గర కర్ర ఉందంటే కుక్కలు నీ దగ్గరకు వస్తాయా? కోతులు నీ దగ్గరకు వస్తాయా? ఇవన్నీ సైతాన్ని చేసే పనులు. కుక్కలాగా అరుస్తుంటాడు, కోతులాగా గెంతిస్తుంటాడు, అన్ని రకాలు చేస్తుంటాడు. అవి ఏం చేస్తాయి? దరికి రావు. ఎందుకు? ఏముంది నీ దగ్గర? ఆయుధం ఏదో కనబడతా ఉంది. సో వాక్యం కూడా అంతే. హల్లెలూయా. అందుకే కదా కీర్తనకారుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు దేవా నా ఎదుట నేనేం పెట్టుకొని ఉన్నాను? నీ వాక్యమును జాగ్రత్తగా నేను చూసుకుంటున్నాను అంటాడు. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యమును నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. సో జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటి? 50,000 తెచ్చుకున్న అల్మేరలో ఉందా లేదా అది కాదు. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వాక్యముతో నడవాలి. హానోకు దేవునితో నడిచాడు. మనము దేవుడు ఏమై ఉన్నాడు? యోహాను 1:1 దేవుడు ఏమై ఉన్నాడు? ప్రతి దానికి వాక్యంతోటే మాట్లాడుతుండాలా, జవాబుల వాక్యంతోటే ఉండాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అగ్ని బాణములను అంచివేసే దేవుని వాక్యమే. ఆమేన్. భార్య భర్తల మధ్యలో వాక్యం ఉంటే, పిల్లల మధ్యలో వాక్యం ఉంటే, కుటుంబంలో వాక్యం ఉంటే, సంఘంలో వాక్యం ఉంటే, దేశంలో వాక్యం ఉంటే ఇంకెట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆమేన్. నా భార్య నా సిగ్గంతా తీసిందన్న, నా భర్త నా సిగ్గంతా తీసాడన్న, నా పిల్లలు మా ఇవంత ఉండవు. ఎందుకంటే ఆ విశ్వాసం పెరిగి ఉంటుంది కాబట్టి ఆ సిగ్గు అనేది కనబడకుండా పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిగ్గును తొలగించేది విశ్వాసమే. సిగ్గు పడకుండా చేసేది విశ్వాసమే. కాబట్టి హానోకు 300 సంవత్సరాలు నడిచినందుకు అతనికి కలిగిన ఫలం ఏంటంటే కనబడకుండా పోయినట. నాకు చాలా బాగుంటుంది ఆ మాట. ఎప్పుడు మనం కూడా పోతాం ఏదో ఒక రోజు కనబడకుండా. అందరు ఎత్తుకుతారు, ఎక్కడ పోయినాడు, ఎక్కడ పోయినాడు, ఎక్కడ పోయింది, ఎక్కడ పోయింది అని. హల్లెలూయా. దీంట్లో కొంతమంది విడవబడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎత్తబడే వాళ్ళు ఉన్నారు. 2 రకాలు ఉన్నారు ఇక్కడ. అందరు ఎత్తబడతారని చెప్పాను నేను, అందరు ఇక్కడే ఉంటారని చెప్పాను. 2 రకాలు ఉంటాయి ఇక్కడ. విశ్వాసం ఎవరిలో ఎక్కువ ఉందో వాళ్ళు ఎత్తబడతాడు అంతే. అంటే ఎక్కువ కాదు, ఎవరైతే దేవుని వాక్యంతో నడుస్తుంటారో వాళ్ళు ఎత్తబడతారు. లోకంతో నడిచే వాళ్ళు ఉన్నారనుకో, ఇంకా నువ్వు లోకాన్ని చూసుకున్నానైనా ఇంకా సరే అంటాడు ప్రభు, లోకంలోనే పెడతాడు అని బాగా హ్యాపీగా, అక్కడే ఉండరా నువ్వు అని. ఏమే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుంటారు? ఏమైనా సెల్లులో రీళ్లు చూసేట చేత కాదు,
చీటింగ్లు చాటింగ్లు చేయుట కాదు, దేవుని వాక్యం చూసుకో. దేవుని వాక్యమే ఇదే మనల్ని శుద్ధి చేస్తుంది, శాంటిఫై చేస్తుంది. దేవుని నామానికి బాగా హిమము కంటే తెల్లగా చేసి పడేస్తుంది. కల్లగా ఉంటుంది ముఖం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ హానోకు లేకుండా పోయాడు. కారణం ఏంటో తెలుసా? అతడు దేవునితో, అంటే దేవునితో నడిచాడు. సో మనం కూడా ఈరోజు ప్రభు చెప్పిన వాక్యముతో నడవడం ప్రారంభించాలి. లేఖనాలు అట్లుందా లేదా అని దాన్ని చూసుకుంటూ పరిశీలించుకుంటూ దాన్ని దివారాత్రం ధ్యానిస్తుండాలి. బైబిల్ స్టడీ ఉండాలా మనకు. అప్పుడే మనము విశ్వాసంలో వీరులం అవుతాం, ఎత్తబడతాం. అందుకే నేను వచ్చినా ఉపవాస ప్రార్థన కంటే కుదరదు అన్న, వచ్చినానన్న స్త్రీ కుడి కంటే కుదరదు, వచ్చినాన్న ఆదివారం అంటే నో 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 నో. నడవాలి, విశ్వాసపు అడుగులు వేయాలి. ఆమెన్. నిజంగా హానోకు దేవుని మధ్యలో ఉన్న ప్రేమ మామూలు ప్రేమ కాదు. ఎందుకంటే ఈయన ఫ్యామిలీ మనే కుమార్తెలను కన్నాడని వాక్యం చెప్తుంది. ఈ ఒక్క హానోకు కోసం ప్రతిరోజు దేవుడు దిగి వస్తున్నాడు. అంతే కదా. ఇప్పుడు నడిచాడంటే కనబడకుండా ఎట్లా నడుస్తారు? ఆయన ఏదో ఒక రూపంలో దిగి వచ్చింటాడు ఆయన దగ్గరికి. అంటే ఒక్కరోజు కాదంటే 3 రోజులు కాదు. ఎన్ని సంవత్సరాలు? 300 years, 300 సంవత్సరాలు అతడు ఏం చేశాడు? కుటుంబాన్ని చూసుకున్నాడు, పిల్లల్ని చూసుకున్నాడు. ఆ పని అదే, ఈ పని ఇదే. కొంతమంది ఇంకా బైబిల్ పట్టుకొని ప్రార్థనలు ఉంటే ఈరోజు ఉపవాసం మేము పని చెయ్యం. నేను బైబిల్ చదువుకుంటున్నా, నా దగ్గర రావద్దు పో సైతానా అని ఇంకా అతి పరిశుద్ధత మామూలుగా ఉండదు అది. హల్లెలూయా, ఆమేన్. అందుకే ప్రసంగిలు అంటాడు, ప్రతి దానికి నీకు తెలుసు 7:30కు 8 గంటలకు లేచి నువ్వు బైబిల్ పట్టుకుంటే అందరు లేచి ఉంటారు, అందరు పనులు పెడతారు. ఆ టైంలో నువ్వు ఎట్లా చదవగలవు బైబిల్? ఇప్పుడు మీ ఆయన డ్యూటీకి పోవాలి, అప్పుడు నువ్వు నిలువు మోకాళ్ళు వేసుకొని చేతుల పైకి వెళ్తే స్తోత్రం 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 అన్నాడంటే ఆయన 3 సార్లు తిరుగుతాడు నీ చుట్టూ. లేదా 7 సార్లు అనుకుందాం, 7 సార్లు తిరుగుతాడు. 8వ ఆత్రంగా కొడతాడు. ఈ మామూలుగా ఉండదు అది. ఎందుకు? ఎక్కడ పోవాలైనా? ఏమి ఇవ్వాలి నువ్వు ఆయనకు? ఏమి చేసి పెట్టాలి నువ్వు అంటే? ఏం లేదు అక్కడ. అందుకే 31వ సామెతలు అంటాడు, సొలొమోను రాస్తాడు, ఆమె ఎప్పుడు లేస్తుందట? పెందల కడని లేచి తన ఇంటి వారి కోసం అన్ని సిద్ధపరుస్తుందట ఆమె. ఎవరామె? జ్ఞానము కలిగిన ఆమె. ప్రైజ్ గాడ్. వాక్యం పట్టుకొని విశ్వాసంతో మనము నడుచుకోవాలి. హానోకు విశ్వాసంతో నడుచుకు ఏం చేశాడు? మరణమే చూడకుండా పోయినాడు. ప్రతిరోజు ఆయన ఒక ప్రాంతం పోతా ఉంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు. ఏంద్రా ఎప్పుడు చూసినా మందిరం అంటావు, ఎప్పుడు చూసినా ప్రార్థన అంటావు, ఎప్పుడు చూసినా పాస్టర్ అంటావు, ఎప్పుడు చూసినా పాస్టర్, ఎప్పుడు చూసినా ఏంద్రా అని చాలామంది ఎక్కిరించింటారు. ఆయన నడుచుకుంటూనే ఉన్నాడు. ఆయన విశ్వాసాన్ని మాత్రం చల్లార్చుకోలే. వాళ్ళు అనే కొద్ది ఇంకెక్కువ పోయింటాడు. దేవుని స్తోత్రం. నేను అనుకుంటా వాళ్ళు అనే కొద్ది దేవుడు కూడా ఇంకెక్కువ దిగి వచ్చింటాడు. ఎందుకు? సిగ్గు పడనీయడైనా. హల్లెలూయా.